ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చోట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చినందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపాలు ఇంతకాలం సజీ లెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు అయినా. అనేకమైన ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి తప్పించారు నాయన తండ్రి. అందరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు అయినా. ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇస్తున్నారు, మీ కృపణిస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాం నాయన తండ్రి. దీని ఒక ప్రార్థన విజ్ఞాపన ధ్వని మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ తప్పిదం చేసింది దయతో క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించదు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో. మా ఇళ్ళ కృప చూపించండి. మా ఇళ్ళ కృప చూపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి యొక్క మొర ఆలకించండి, సహాయం దయచండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో ప్రతిదీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన, మీ కృపలో మనం జ్ఞాపకం చేసుకుని సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు నాయన, కనికరం కలిగిన దేవుడవు తండ్రి. తండ్రి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ఇన్ని రాత్రికాల సమయంలో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళ ప్రయాణం మీరు తోడుగున్నారు, చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా చెట్టుకు సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి, ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన తండ్రి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మా కొరకు త్వరలో రాబోతున్నారు, మీరు అక్కడ సిద్ధపరిచి అనిచి జీవ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి. మరొకసారి నాయన, ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన మళ్ళీ ఈ రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సుఖమైనదని చురుకని మెలుకొని వేగం లేచి మమ్మల్ని స్తుతించుకొని నాయన మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మళ్ళీ సమస్తము చేతిలో పెడతాం. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకు, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని బతి మాలికొని ఆడి వినగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్ను సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. స్తోత్రము. ఆపదలు మమ్మును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.